నమస్తే ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకోసం ఇంకో రెసిపీ తీసుకొచ్చానండి. అదే పన్నీర్ మసాలా. మరి పన్నీర్ మసాలా కోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేయాలి చూసేద్దామండి. ఈ పన్నీర్ మసాలా కోసం అండి పన్నీర్ పావు కేజీ తీసుకోవాలి. పన్నీర్ మసాలా కోసం అండి ఇక్కడ నేను 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ ధనియా జీరా పౌడర్, ఒక 10-15 కాజు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా, ఒక 4-5 పచ్చిమిర్చి, 1 కప్పు కొత్తిమీర, 1 కప్ నూనె తీసుకున్నానండి. ఇంకా మసాలా గ్రేవీ కోసము ఒక 3 మీడియం సైజు టమాటాలు తీసుకోవాలి. ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకోవాలండి. తర్వాత 1/2 కప్పు పచ్చి బఠానీలండి. ఇది ఆప్షన్, మీరు వేసుకోండి లేకపోతే లేదు. నేనైతే పచ్చి బఠానీలు వేస్తున్నానండి. ఇది చాలా రుచిగా ఉంటాయండి వేస్తే. ఇప్పుడు ముందుగా కొంచెం నూనెలో ఈ పన్నీర్ వేపేసుకొని తర్వాత ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉల్లిగడ్డలు, టమాటా, పచ్చిమిర్చి, ఇంకా కాజు ఇవి కూడా ఆ నూనెలోనే కొంచెం వేపేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని పన్నీర్ వేయించుకుందామండి. ఇప్పుడు అదే నూనెలో ఈ ఉల్లిగడ్డ, ఇప్పుడు టమాటా వేసుకోవాలండి. ఇప్పుడు జీడిపప్పులు కూడా వేసేసి కొంచెం వేపుకొని చల్లారాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వండే ప్రాసెస్ చూద్దామండి. కొన్ని గరం మసాలా దినుసులు వేసి వేపుకోవాలండి. ఇది ఇందాక నేను చూపించలేదు. ఒక 2 ఇలాచీలు, ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, కొంచెం సాజీరా వేసుకొని ఇప్పుడు ఈ మసాలా వేసేసుకుందామండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. తర్వాత అన్ని మసాలాలు ఒక్కొక్కటిగా వేసేసుకుందాము. ఇలా పచ్చివాసన పోయేంత వరకు మొత్తం వేపుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు, ధనియా జీరా పౌడరు, పచ్చిమిర్చి, బఠానీ, కొంచెం 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. నేను ఇందాక మీకు పెరుగు చూపించలేదు. ఇప్పుడు ఈ గరం మసాలా పౌడర్ వేసేసి కొంచెం వేపేసి ఇప్పుడు ఈ పన్నీర్ వేసేసుకొని 1 కప్పు నీళ్లు పోసుకుందామండి. ఈ కప్పుతోటి 1 కప్పు నీళ్లు పోసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 5 నిమిషాలు ఉడకనిద్దామండి. రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి టేస్టీ పన్నీర్ మసాలా రెడీ అండి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకుందామండి. ఈ పన్నీర్ మసాలా అండి అన్నంలో కానీ రోటీలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు హర్షస్ గ్రాండ్ మామాస్ కుకింగ్ ఛానల్ చూస్తూనే ఉండండి. మీకోసం వెరైటీ రెసిపీస్ తీసుకొచ్చి చూపిస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.